తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. నూతన సృష్టి ఆరంభం ఈ దినం, వినూతన జీవన సంబరం ఈ క్షణం. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. అమరుని అమృత పలుకులు, అవనికి రక్షణ చినుకులు. ఆస్వాదించిన ఆ మధుర గుళికలు, ఆస్వాదించిన ఆ మధుర గుళికలు. ఆ పరక్రీస్తులం కామా, పరమాత్ముని చేరమా. విశ్వాసమే మన శ్వాసగా, నమ్మకమే మన ఆశగా, ప్రేమయే మన ప్రాణంగా, సేవయే మన సువార్తగా. సాగుదా అడుగులు వేయుదా, ఆనందం పంచుదా. పరలోక తలుపులు తెరువబడినవి, ప్రభుని మహిమలు కురియుచున్నవి. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూజా బలి ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. హైదరాబాద్ అగ్రపీఠం చంపాపేట విచారణ దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కీర్తిశేషులు తుమ్మా రాయపరెడ్డి మరియు కీర్తిశేషులు జైపాల్ రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. ఈనాటి ఈ దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం అర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మిత్రాసనం సహాయ మాత విచారణ రామిశెట్టి జోజప్ప నిర్మల కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరినట్లుగా మరియు కీర్తిశేషులు రామిశెట్టి లూర్దయ్య, కీర్తిశేషులు తెరేజమ్మల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కృతజ్ఞతాబలిని కుటుంబ సభ్యులు అర్పిస్తున్నారు. జి ప్రశాంతికి కుమారుణ్ణి దేవుడు ప్రసాదించినందుకు కృతజ్ఞతగా జి మరియమ్మ ఈ పూజను అర్పిస్తున్నారు. ఏరువా ఆరోగ్యమ్మ, తుమ్మ థామస్ రెడ్డి, ఏరువ ఆరోగ్యమ్మ, ఏరువ థామస్ రెడ్డి, ఏరువ చిన్నప్రెడ్డిల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. నెల్లూరు మిత్రాసనం సిద్ధాయిపాలెం విచారణ మందగిరి అంతోని సహాయరాజు, మేరీ నీలిమల ప్రథమ వివాహ వార్షికోత్సవ సందర్భముగా గత సంవత్సరం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాబో సంవత్సరంలో వారిని దీవించి తలంపులు నెరవేరినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రసాదించమని మందగిరి మరియరాణి అర్పిస్తున్నారు. విశాఖ అగ్రపీఠం ఏ జ్ఞాన ప్రకాశ్రావు వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా భార్య మరియు బిడ్డలు అర్పిస్తున్నారు.
గాజువాక విచారణ, కోన గురుమూర్తి ఆత్మ నిత్య విశ్రాంతి, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా కుటుంబ సభ్యుల పూజ. సగాయనాథను కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, తలంపులు నెరవేరినట్లుగా పునీత్ అంతోని వారి పేరిట కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం, ఫిరంగిపురం విచారణ. జన్మదినం జరుపుకుంటున్న రేపూడి ప్రసాదరావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు ప్రసాదించమని కుటుంబ సభ్యుల పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీకి సహాయపడుతున్న ధర్మదాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మన దేవుడు మనకు సమకూర్చేటటువంటి దేవుడు. దేవుడు మనుషుల పట్ల ఉదార స్వభావాన్ని చూపిస్తాడు. అనగా మనకు అవసరానికి మించి ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. అయితే ఆ ఆశీర్వాదం మనతో ఉంచుకోవటానికి కాదు, ఇంకా మనకన్నా తక్కువ ఉన్న వారితో పంచుకోవటం కోసమని ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మంది పురుషులకు అద్భుత రీతిగా ఆయన భోజనాన్ని సమకూర్చేటటువంటి అద్భుతాన్ని ఈరోజు మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. అదేవిధముగా ఈరోజు మనం కొనియాడేటటువంటి పునీతురాలు పునీత యాన్ సీటన్ ఎలిజబెత్, అమెరికా దేశ మొట్టమొదటి పునీతురాలు. అమెరికా దేశ పౌరులలో పునీత పట్టం పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి. ఏ విధముగా అనాథ బిడ్డలను, స్త్రీలను ఆమె చేరదీసి వారితో దేవుని యొక్క దీవెనలను పంచుకుందో తన జీవితం నిలువు సాక్ష్యముగా మనందరి ముందు తల్లి శ్రీ సభ ఈరోజు ఉంచుతూ ఉంది. అందుకే యోగ్యమైన రీతిలో ఈ పూజలో పాల్గొనుటకు ముందుగా మన ప్రతి ఒక్కరం ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నాకు ఇచ్చినటువంటి వరాలను, అనుగ్రహాలను, దీవెనలను నాకు అవసరం లేకపోయినా నేను సమకూర్చుకొని నాతోనే ఉంచుకుంటున్నానా, లేదా ఇతరులతో పంచుకుంటున్నానా అన్నటువంటి ప్రశ్నను మనందరం వేసుకుంటూ, మనము గనక స్వార్థ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి తప్పిదములను మన్నించమని ఆ ప్రభు యొక్క క్షమాపణ కోసం వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. క్రీస్తువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా,
కన్య మరియమ్మ నుండి జన్మించిన నీ కుమారుడు పాపము మినహా అన్నిటిలో మా వంటి మానవుడయ్యెను. మేము అతని నూతన సృష్టి యొక్క స్వభావమును ధరించుకొని మా పూర్వపు పాపములన్నిటినీ విముక్తి నొందునట్లు దయచూపుము. నీతోనూ పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. దేవుడు ప్రేమ స్వరూపుడు. పుణ్యత యోహాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. పుణ్యత యోహాను రాసినటువంటి మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. ప్రియ మిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని మూలముగా జన్మించినవాడు, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపని వాడు దేవుని ఎరుగనివాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందగలుగుటకు దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమయన ఇట్టిదే. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ. ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. దేవా రాజుకుని ధర్మమును ప్రసాదింపుము. రాకుమారునికి నీ న్యాయమును దయచేయము. అప్పుడు అతడు నీ ప్రజలను నీతియుక్తముగా పాలించును, పేదలను న్యాయసమ్మతముగా ఏలును. అందరూ ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. పర్వతములు సమృద్ధిని, కొండలు నీతిని ప్రజలకు తెలియజేయునుగాక. రాజు పేదలను కాపాడునుగాక, అక్కరలోనున్న వారిని ఆదుకొనుగాక, పీడకులను నాశనము చేయునుగాక. అందరూ ప్రభువా ప్రభువా జాతులెల్లా నిన్ను ఆరాధించును. జాతులెల్లా నిన్ను ఆరాధించును. గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధినే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధినే చేరనా. ఎల్ల
వేళలయందు స్తుతింతును, హల్లెలూయా పాటలే పాడనా. ఎల్లా వేళలయందు స్తుతింతును, హల్లెలూయా పాటలే పాడనా. హల్లెలూయా పాటలే పాడనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధినే చేరనా. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము, రేయి పగలు కాపాడిన కన్న తండ్రిని స్తుతింతుము. నేను నా ఇంటి వారందరూ యెహోవాను సేవింతుము, రేయి పగలు కాపాడిన కన్న తండ్రిని స్తుతింతుము. వాగ్దానములిచ్చిన దేవుడు విడువడు నిన్ను ఎడబాయడు. వాగ్దానములిచ్చిన దేవుడు విడువడు నిన్ను ఎడబాయడు. విడువడు నిన్ను ఎడబాయడు. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధినే చేరనా. ఆనంద గీతాలు నే పాడుతూ యేసయ్య సన్నిధినే చేరనా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 34 నుండి 44వ వచనముల వరకు. యేసు పడవను దిగి జనసమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. వేళ అతిక్రమింపగా శిష్యులు ఆయనను సమీపించి, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయినది, ఇక వీరిని పంపివేయుడు, పరిసరము గల పల్లె పట్టులకు వెళ్ళి వారికి కావలసిన భోజన పదార్థములను చూచుకొందురు అని విన్నవించిరి. అప్పుడు యేసు, మీరే వీరికి కావలసిన భోజన సదుపాయములు చేయుడు అని చెప్పెను. అందుకు వారు, మేము వెళ్ళి 200 దీనారములను వెచ్చించి రొట్టెలను కొని వీరందరికీ పంచిపెట్టుమందురా అని అడిగిరి. మీ వద్ద ఎన్ని రొట్టెలున్నవో పోయి చూడుడు అని ఆయన అడుగగా, వారు విచారించిన పిదప 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని చెప్పిరి. అంతట యేసు ఆ జన సమూహమును పచ్చిక బయళ్ళపై పంక్తులు తీరి కూర్చుండు అని ఆజ్ఞాపించెను. అప్పుడు ఆ జనులు నూరుగా ఏబదిగా పంక్తులు తీరి కూర్చుండిరి. ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని ఆకాశము వైపు కన్నులెత్తి కృతజ్ఞతా వందనములు సలిపి ఆశీర్వదించి రొట్టెలను తుంచి జనులకు వడ్డింపుడు అని శిష్యులకు అందించెను. అట్లే ఆ 2 చేపలను అందరకు వడ్డన చేయించెను. అందరూ సంతృప్తిగా భుజించిరి. పిదప శిష్యులు మిగిలిన రొట్టె ముక్కలను చేప ముక్కలను ప్రోవు చేసి
12 గంపలకు నింపిరి. భుజించిన వారు 5,000 మంది పురుషులు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. మనందరం అనేక సార్లు ప్రభువు చేసిన ఈ అద్భుతాన్ని గురించి మనం విన్నాం. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులకు ప్రభువు అద్భుతముగా భోజనాన్ని పెట్టటం. పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు పిల్లలు కలిపినట్లయితే సుమారుగా 20,000 మంది వరకు ఆ రోజు ఈ అద్భుతములో భాగస్థులయ్యారు అని మనం నమ్మవచ్చు. ఈ అద్భుతానికి ఎన్నో విశిష్టతలున్నాయి, ఎన్నో ప్రత్యేకతలున్నాయి. మొట్టమొదటిగా ప్రభువు అనేక అద్భుతాలు చేశారు, కానీ ఒక్కొక్క సువార్త ఒక్కొక్క అద్భుతము గురించి మనకు మాట్లాడుతూ ఉంది. కానీ 4 సువార్తలు కూడా చెప్పేటటువంటి ఏకైక అద్భుతం ఈ అద్భుతం మాత్రమే. ప్రభువు చేసిన అనేక అద్భుతాలు కొన్ని మత్తయి సువార్తలో ఉంటాయి, కొన్ని మార్కులో ఉంటాయి, కొన్ని లూకాలో ఉంటాయి, కొన్ని యోహానులో ఉంటాయి. కానీ 4 సువార్తీకులు కూడా అందించేటటువంటి ఏకైక అద్భుతం ప్రభువు ఈ 5,000 మంది పురుషులకు అద్భుత రీతిగా భోజనము పెట్టేటటువంటి అద్భుతం. ఏం చెప్తుంది ఈ అద్భుతం అనగా దేవుని యొక్క ఉదార స్వభావం మొట్టమొదటిగా. రెండవది, దేవుడు మనకు సమకూర్చేటటువంటి వాడు, ఆయన బిడ్డలను పోషించేటటువంటి వాడు అని దేవుని యొక్క ఉదారత్వము, ఆయన మన కోసం అందించేటటువంటి స్వభావం, ఇచ్చేటటువంటి స్వభావం, పోషించేటటువంటి లక్షణాలను ఈ అద్భుతం మనకు తెలియపరుస్తూ ఉంది. అయితే ఆయన కరెక్ట్గా అందరికీ సరిపోయేటటువంటి విధముగానే ఆ రొట్టెలను అద్భుత రీతిగా ఎక్కువగా చేసి ఉండవచ్చు, కానీ ఆ విధముగా చేయలేదు. అందరూ భుజించిన పిదప ఇంకా మిగిలిన రొట్టెలు 12 గంపలకెత్తారు. అంటే దేవుడు మొట్టమొదటిగా మనకు అవసరమైన దానికంటే ఎక్కువగా మనకిస్తాడు. ఎందుకు ఇస్తాడు? మన పొట్టలు పెంచుకోవటానికి కాదు, లేదా మన ఆస్తులు ఇంకా ఎక్కువ చేసుకోవటానికి కాదు. దేవుడు మనకు మన అవసరానికి మించి ఇచ్చినప్పుడు అది ఒక సూచన. దానిని మనకంటే ఇంకా తక్కువగా ఉన్నటువంటి వారికి నీవు ఆశీర్వాదకరముగా మారి వారి కోసం నీవు దాన్ని పంచుకోవాలి అన్నటువంటి ఉద్దేశముతో దేవుడు మనకు అవసరమైనటువంటి దానికంటే ఎక్కువగా మనకు ప్రసాదిస్తాడు. ఇక్కడ ఈ అద్భుతములో శిష్యుల మనస్తత్వం ఏమిటి, యేసు ప్రభు మనస్తత్వం ఏమిటి అని మనం గమనించినట్లయితే శిష్యుల ఆలోచన చూడండి. అయ్యా, ఇది నిర్జన ప్రదేశము, ఇప్పటికే చాలా ప్రొద్దుపోయింది, కనుక వీరిని పంపివేయుడు, వాళ్ళ సవాలు చేస్తారు, వాళ్ళ భోజనం వాళ్ళ తిండి వాళ్ళు చూసుకుంటారు, కాబట్టి తొందరగా పంపించి వేయండి అనేది ఈ అపోస్తులు శిష్యుల యొక్క ఆలోచన. మనకెందుకండి వాళ్ళతో, ఈ జనాలతో మనకెందుకు అన్నటువంటి భావన. కానీ క్రీస్తు ప్రభు యొక్క మనస్తత్వం, కాపరిలేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగింది ఆయనకు. ఒక ప్రక్క శిష్యులేమో మనకెందుకులే, వీడి పీర వదిలించుకోండి, పంపించి వేయండి అంటూ ఉండగా, క్రీస్తు ప్రభువు మాత్రం ఆ ప్రజలను చూచి ఆయన హృదయం కరిగిపోయింది, ఆయన గుండె కనికరముతో నిండిపోయింది. అందుకే ఆంగ్లములో కనికరమును కంపాషన్ అంటాం. లతీను భాషలో ఈ కంపాషన్ అనేటటువంటి మాట 2 పదాలు జత కూర్చగా ఈ కంపాషన్ అనేటటువంటి మాట వచ్చింది. లతీను భాషలో పతి, ప్యాషన్ అనేటటువంటి మాట మూలము పతి, అంటే మన తెలుగులో పతి అంటే భర్త, అది కాదు. లతీను భాషలో పతి అనగా శ్రమలు పొందటం, బాధలు అనుభవించటాన్ని పతి అంటాం. అందుకే ప్యాషన్ ఆఫ్ జీసస్ అంటే ఆయన శ్రమలు.
పతి అనగా లతీను భాషలో శ్రమలు అనుభవించటం. ఆ తర్వాత రెండవ పదం కుమ్ పతి. కుమ్ అన్న మాటకు అర్థం కలిసి, మన తెలుగులో తో అంటే ఒక వ్యక్తితో కలిసి శ్రమలు అనుభవించటం అనేటటువంటి మాట కంపాషన్. అంటే కనికరము అంటే ఊరక ఏదో అయ్యో పాపం అనుకోవటం కాదు. కంపాషన్ అన్న మాటకు పొరుగువాడు బాధపడుతూ ఉంటే దేవుడు నిన్ను దీవించుగాక అయ్యో అని వదిలిపెట్టడం కాదు. ఆ బాధపడేటటువంటి వ్యక్తితో కలిసి శ్రమలు అనుభవించటం అంటే ఆ వ్యక్తి యొక్క చెప్పులలోకి వెళ్ళటం. దాని అర్థం ఇంగ్లీష్ భాషలో ఈ పదం ఉంది, వాకింగ్ విత్ దట్ పర్సన్స్ షూ. అంటే ఆ వ్యక్తి ఎటువంటి బాధలను అనుభవిస్తున్నాడో అది నీవే అనుభవిస్తున్నావు అన్నట్లుగా అనుకోవటం. ఇక్కడ ప్రభు యొక్క కనికరం అటువంటిది. అయ్యో మీకు ఆకలి వేస్తుందే, దేవుడు మేము దీవించుగాక అని కేవలం ఒక ఫీలింగ్ కాకుండా, ఒక అనుభూతి కాకుండా వారితో కలిసి ఆ ఆకలిని అనుభవించటం, ఆ బాధలలో ఆయన భాగస్థుడవటం అనేది ప్రభు యొక్క కనికరం. అందుకే వీరిద్దరి మధ్య ఎంతో తేడా ఉంది. ఆ తర్వాత ఈ 5,000 మందికి అద్భుత రీతిగా ఆహారము పెట్టేటటువంటి ఈ అద్భుతం రక్షకుని యొక్క కార్యాన్ని సూచిస్తూ ఉంది. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన పేదలకు అద్భుత రీతిగా దేవుని నుంచి ఆహారాన్ని ఇస్తాడు. ఎందుకంటే పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలను యావే దేవుడు మన్నాను కురిపించి తన ప్రజలను వారికి సమకూర్చేటటువంటి వానిగా వారి ముందు నడిచాడు, నిలిచాడు. అదే విధముగా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 42 నుంచి 44 వచనాల్లో ఎలీషా ప్రవక్త 10 రొట్టెలతోనే 100 మందికి అద్భుత రీతిగా ఆహారాన్ని పెడతాడు. అంటే ఈ విధముగా అద్భుత రీతిగా ఆహారాన్ని పెట్టడం అనేది దేనికి గుర్తు అనగా రక్షకుడు చేసేటటువంటి పనికి గుర్తు. అదే విధముగా ఈ అద్భుతము మన దివ్య బలి పూజకు సూచనగా ఉంది. ఎందుకంటే ఈ అద్భుతాన్ని చేసినప్పుడు ఆయన చేసిన పనులు, ఆయన 5 రొట్టెలను 2 చేపలను అందుకొని అంటే ఆయన తీసుకున్నాడు. ఆ తర్వాత ఆకాశం వైపు కన్నులెత్తాడు, 2వ పని. ఆ తర్వాత దేవునికి కృతజ్ఞతలు చెప్పి ఆ తర్వాత ఆశీర్వదించి రొట్టెలను త్రుంచి ప్రజలకు పంచిపెట్టాడు. దివ్య బలి పూజలో గురువు చేసేటటువంటి పనులు ఇదే క్రమములో జరుగుతాయి. ప్రభు యొక్క శరీర రక్తాలను అప్పరూపములో ఆ శరీరాన్ని అప్పరూపములో పట్టుకొని ఆయన తీసుకొని గురువు ఆకాశము వైపు చూచి కృతజ్ఞత చెప్పి ఆశీర్వదించి త్రుంచి ప్రజలకు పంచిపెడతాడు. అంటే ఈ 5,000 మందికి అద్భుత రీతిగా పెట్టేటటువంటి ఈ ఆహారము దివ్య బలి పూజలో మనము స్వీకరించేటటువంటి దివ్య సత్ప్రసాదానికి సూచనగా ఉన్నది అని మనం గ్రహించాలి. ఆ తర్వాత మిగిలిన ఆహారాన్ని, రొట్టెలను 12 గంపలకు ఎత్తారు. ఇక్కడ 12 అనేటటువంటి సంఖ్య పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలు జాతులు 12 తెగలున్నాయి, యావే దేవుని యొక్క ప్రజలు. అదేవిధముగా నూతన నిబంధనలో 12 మంది అపోస్తులు. అనగా ఈ 12 అనేటటువంటి సంఖ్య ద్వారా పాత నిబంధనలో అదేవిధముగా నూతన నిబంధనలో కూడా తన ప్రజలను దేవుడు చేయి విడువడు, తన ప్రజలకు ఆయన సమకూరుస్తాడు. ఆయన తన ప్రజల ఎడల ఉదార స్వభావాన్ని కలిగి ఉంటాడు. పొంగి పొరులేటటువంటి విధముగా ప్రజల కోసం ఆయన సమకూరుస్తాడు అన్నటువంటి సత్యాన్ని 12 గంపలకు ఎత్తటము ద్వారా ఈ ఉపమానం, ఈ అద్భుతం మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉంది. పునీత అంతియోకుపుర ఇన్యాసి వారు సువార్తను రచించిన యోహాను గారికి శిష్యుడు, ఆయన అనుచరుడు. ఆ రోజుల్లో ఆయనను పట్టి బంధించి యేసు ప్రభువును విడనాడమని చివరి హెచ్చరిక చేయగా ఆయన అన్నాడు, నేను పిరికి వానిలా ఆ పని చేయను. ఏ విధముగా గోధుమలు పిండిలాగా మారి అప్పములాగా మారతాయో, ద్రాక్షారసము కోసం ద్రాక్ష గుర్తులు ఏ విధముగా నలుపబడి పిండి చేయబడి అవి రసమునిస్తాయో, అదే విధముగా యేసు ప్రభు కోసం నేను ఆ విధముగా మారతాను అని ఆయన చెప్పి ఇక చివరకు 2 సింహాలను ఆయన మీదకు పురికొల్పారు.
అయితే ఈ అంతియోకుపుర ఇన్యాసి వారికి దివ్య సత్ప్రసాదము, దివ్య బలి పూజ ఎడల ఎంతో అద్భుతమైనటువంటి విశ్వాసం ఉంది. అయితే ఆ 2 సింహాలను పురిగొల్పినప్పుడు ఆకలితో ఉన్న ఆ సింహాలు, ఆయన ఆ సింహాలను ఆహ్వానించాడు, రండి నా మీద దాడి చేయండి అని. అయితే అవి దాడి చేశాయి, కానీ ఆయన శరీరమును తినకుండా మృతదేహాన్ని అంతే వదిలిపెట్టాయి. విశ్వాసులు ఆయన మృతదేహానికి సరైనటువంటి భూస్థాపనను అందించారు. ఈ విధముగా దివ్య సత్ప్రసాదము ఎడల భక్తి మనలో అధికము కావాలని ఈ 5,000 మందికి అద్భుతంగా ఆహారం పెట్టేటటువంటి అద్భుతం మనకు తెలియపరుస్తూ ఉంది. ఈరోజు మనము ఒక గొప్ప పునీతురాలు, పునీత ఎలిజబెత్ యాన్ సీటన్ అనేటటువంటి అమెరికా దేశంలో పుట్టినటువంటి మొట్టమొదటి పునీతురాలు 1774 ఆగస్టు 28న జన్మించి 1821 జనవరి 4 ఇదే రోజున పరమపదించింది. జీవించింది కేవలం 46 సంవత్సరాలు. ఈ 46 సంవత్సరాలలో ఈమె ఒక కన్యక కాదు, మఠవాసు కాదు, గృహస్థ క్రైస్తవురాలు. 5 మంది బిడ్డలను అత్యంత ధనవంతమైన స్థితి నుండి అత్యంత కడు పేద స్థితికి దిగజారి వారిని పెంచింది. 30 సంవత్సరాలకే వితంతువుగా మారింది తన భర్తను కోల్పోయి. అయితే జీవనోపాధి కోసం ఇటలీ దేశమునకు వెళ్ళగా ఆ ఇటలీ దేశంలో ఉన్న కథోలిక సాంప్రదాయాన్ని చూచింది ఆమె. 3 విషయాలు ఆమెను ప్రేరేపించాయి కథోలిక సాంప్రదాయములో. మొట్టమొదటిది, దివ్య సత్ప్రసాదములో ప్రభువు నిజముగా ఉన్నాడు, కేవలం సూచనగా కాదు. షీ బిలీవ్డ్ ఇన్ ద రియల్ ప్రెజెన్స్ ఆఫ్ జీసస్. రెండవది, మరియ తల్లి ఎడల ఎంతో ప్రేమ, విశ్వాసం. మూడవది, కథోలిక తిరుసభ మాత్రమే అపోస్తులుల సాంప్రదాయము నుండి కొనసాగించబడుతుంది. ఈ 3 విషయాలు ఆమె నమ్మింది. నమ్మటమే కాదు, అమెరికాలో మొట్టమొదటిగా పేద బాలికల కోసం ఆర్ఫనేజ్ను మొదలుపెట్టింది, ఉచితంగా చదువును వారికి అందించటం కోసం. ఈ విధముగా ఈ పునీతురాలు మనందరికీ ఆదర్శం. పెద్ద పెద్ద ప్రసంగాలు, ఉపన్యాసాలు చేయలేదు, లేదా దేవుణ్ణి ఎంతో అద్భుత రీతిగా ఆమె దర్శనాన్ని పొందలేదు. కానీ గృహస్థ జీవితాన్ని జీవిస్తూనే ఎంతోమందికి మేలు చేయవచ్చు అని ఈ పునీతురాలు నిరూపించింది. ఈరోజు మనకిచ్చినటువంటి దాన్ని దేవుడు ఏదైతే మనకు అవసరము కాకపోయినా ఎక్కువగా ఇస్తాడో అది ఇతరులతో పంచుకోవటానికి అన్న సత్యాన్ని గ్రహిద్దాం. అటువంటి ఉదార మంచి మనస్సును మనకివ్వమని ప్రార్థిద్దాం. అందరం పైకి లేచి మన యొక్క విన్నపములను ప్రభువుకు తెలియపరుద్దాం. ఓ ప్రభువా, సత్య కథోలిక తిరుసభను, పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, గృహస్థ క్రైస్తవులందరినీ దీవించి మీ యొక్క ఉదార స్వభావాన్ని, మీ యొక్క పోషణను మేమందరము గ్రహించి దానిని ఇతరులకు అందించేటటువంటి సాధనములుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించండి. దీనికి సహాయపడుతున్న ధర్మదాతలందరినీ వారి యొక్క ఉదార స్వభావానికి గాను వారి యొక్క కుటుంబాలను హేరాళముగా ఆశీర్వదించి అన్ని లోటుపాట్లను సవరించి వారిని ఇంకా నీ ప్రియమైన బిడ్డలుగా తీర్చిదిద్దామని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా పేదలను, అనాథలను, ముఖ్యముగా ప్రపంచవ్యాప్తముగా ఆకలితో మరణిస్తున్నటువంటి వారందరినీ కూడా మీరు వారికి సహాయాన్ని అందించండి. మీ దివ్యకుమారుడు ఈ లోకములో ప్రజల యొక్క దీనస్థితిని చూచి వారిపై కాపరిలేని గొర్రెల వలె ఉన్న వారిపై తన కనికరమును చూపిన విధముగా మా కనికరాన్ని కేవలము మాటలతో కాక క్రియల ద్వారా చూపించే మంచి మనస్సునివ్వమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. కొద్ది క్షణాలు మన వ్యక్తిగత అవసరాల కోసం వేడుకుందాం. ఈ మనవులనన్నిటినీ మా నాథుడును మీ కుమారుడైన క్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్.
స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక అర్పించెద నీకు నాద హృదయ రాగమాలిక జీవనాథ స్వీకరించు ధన్యవాద గీతిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక స్వీకరించు చిన్ని కానుక కనికరించు లోకపాలక నీదు కృపయే చాలిక నాకు లోటు లేదిక. సహోదరి సహోదరులారా, మీరును నేనును కలిసి అర్పిస్తున్న ఈ పవిత్ర పూజా బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమవునట్లుగా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ ప్రజలమైన మేమర్పించు ఈ కానుకలను కరుణతో స్వీకరింపుము. భక్తి విశ్వాసముతో మేమిప్పుడు కొనియాడు ఈ పరమ రహస్యముల ఫలితముగా మాకు మోక్ష ప్రాప్తి కలుగునట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన నీవు క్రీస్తునందు మా రక్షణ పరమ రహస్యములను నేడు వెల్లడించితివి. సర్వమానవాళికి అతనిని వెలుగుగా ప్రత్యక్షపరచితివి. మా మర్త్య స్వభావమున అతడు ప్రత్యక్షమై మరణము నెరుగని తన మహిమతో మమ్ము క్రొత్త స్వభావులను చేసెను. కావున దూతలతో, అతి దూతలతో, భద్రాసనులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకమై మిమ్ము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేయువారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మీ పాద సేవకులైన మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తెలుగు పరిశుద్ధ మరియాంబతోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత ఎలిజబెత్ యాన్ సీటన్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్దరు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి అన్ని అపాయముల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేమందరము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు చింతకు గురి కాకున్నట్లు చేయుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకిచ్చుచున్నాను, నా శాంతిని మీకొసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రభువు మనకిచ్చిన శాంతి సమాధానములను ఒకరితో ఒకరము పంచుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు ప్రభువు. ఈ ప్రభువు యొక్క పవిత్రమైన విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు నిత్య జీవముకు మనలను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారం ముందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుతున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుతున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము.
మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి, ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సత్ప్రసాదం, మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మేము పాలు పంచుకొనినా ఈ దివ్య సంస్కారము ద్వారా తృప్తి చెంది ఉన్నాము. ఈ దివ్య భోజనము ప్రసాదించు బలముతో మా హృదయములను ప్రభావితము చేయుము. క్రీస్తును ఇప్పుడు జీవాహారముగా స్వీకరించిన మేము అతని దివ్య దర్శనమునకు పాత్రుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సంరక్షణలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. ఆనంద స్తుతి గీతం ప్రియ తండ్రికి పాడెదము. ఆనందం ఆనందం ఎల్లరకు దేవాని నామం. ప్రకృతితో స్వరం కలిపి నీ స్తుతి పాడెదము. భూతలము గగనంతో నీ స్తుతి పాడెదము. ప్రకృతితో స్వరం కలిపి నీ స్తుతి పాడెదము. భూతలము గగనంతో నీ స్తుతి పాడెదము. పక్షులతో ప్రాణులతో నీ స్తుతి పాడెదము. నీ
నామం ఘనపరచ నీ స్తుతి పాడెదము దేవా పాడెదము దేవా పాడెదము ఆనందం ఆనందం ఎల్లరకు దేవా నీ నామం ఆనంద స్తుతి గీతం ప్రియ తండ్రికి పాడెదము ఆనందం ఆనందం ఎల్లరకు దేవా నీ నామం